కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎక్కడెక్కడ ఉన్న వారికైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ గోవిందరాజు 9703930797. తులారాశి జాతకులు ఆగస్టు మాసంలో 2వ తేదీ శనివారం తిథి అండి. మీ ఇంట్లోని వ్యక్తులే ఈ రోజున ఇలా చేయబోతున్నారు. మీరు వింటుంది ముమ్మారు వాస్తవమే. ఏం జరగబోతుందో వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ముఖ్యంగా వీరి వ్యక్తిత్వాన్ని గమనించుకుంటే గనక చాలా సమయ పాలనకు వీరు ప్రాధాన్యత ఇవ్వడం, దూకుడుగా ఉండడం, శరీర తత్వం ఎలా ఉంటుందంటే ఎంతటి పెద్ద సమస్య అయినా కూడా చిన్నగా భావిస్తారు. అలాగే మానసికంగా కూడా దృఢంగా ఉంటారు. ధనానికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ బంధం కంటే కాదు, ఈరోజు ఖర్చు అనేది ఎక్కువ ఉండబోతోంది. ఖర్చు విషయంలో జాగ్రత్త. ఏ పని చేసినా మంచి చెడు ఆలోచించినాకనే మొదలెడతారు. పని పూర్తయ్యే వరకు విడిచిపెట్టరు. సాయశక్తులా యత్నిస్తారు. కుటుంబ సభ్యులకు సంబంధించిన వీరి నిర్ణయమే తుది నిర్ణయంగా పరిగణించబడుతుంది. బంధువులు, స్నేహితులకు ఎక్కువగా తలలో నాలుకలా ఉంటారు. చిల్లర వ్యాపారాలు వీరికి కలిసొస్తాయి. ఇక ఈ రోజున మనం గమనించుకున్నట్లయితే ఇంట్లోని వ్యక్తుల ద్వారా కొన్ని రకాల పరిస్థితులు, సంఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఆర్థిక సంబంధమైన విషయాల నిమిత్తం కుటుంబ సభ్యుల వద్ద వీరు ఒక నిజాన్ని దాచిపెడతారు. దానికి సంబంధించి ఒక వ్యక్తి ద్వారా కానీ, ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ మీకైతే ఆ విషయం తెలుస్తుంది. ఇందులకు సంబంధించి మీరు తెలియగానే కోపంతో రగిలిపోయినా ఒక్కసారిగా ఈ విషయం మీకు తెలియకుండా ఇంతకాలం దాచినందుకు ఇంట్లోని వ్యక్తుల మీద, ఇంట్లోని ప్రతి ఒక్కరి మీద కూడా కోపడతారు. చిన్నపాటి వాదన, చిన్నపాటి వివాదం తలెత్తుతుంది. కానీ చిన్నగానే దాన్ని ముగించేయండి. దాని వెనుక కారణాలు బలమైనవి. వారు మీకోసం ఇలా చేశారు. మీ దగ్గర దాచిపెట్టడానికి గల కారణం తెలుసుకోండి. ముందుగా వారి మాటలు మాట్లాడనివ్వండి, వినండి, పెడచెవిన పెట్టొద్దు. ఆ తర్వాత క్షమించి వారిని మందలించి వదిలేస్తారు. లేదంటే బంధం బీటలు వారొచ్చు. ఈ వాతావరణాన్ని అస్సలు తెచ్చుకోవద్దు. ఈ రోజున కొన్ని సంఘటనలు కుటుంబంలో కలహాలకు దారి తీయొచ్చు, లేదా మనస్పర్ధలు చెల్లరేగేలా చేయొచ్చు. కానీ మీరు జాగ్రత్తగా అనుబంధాలను కాపాడుకోండి. మూడవ వ్యక్తి ప్రమేయాన్ని, మీకు అనిపించిన విషయాన్ని ఇంకొకరితో పంచుకోవడం, ఒకరి దగ్గర స్వాంతన పొందుకోవడానికి ప్రయత్నించడం, ఇది బంధాన్ని బలహీనపరుస్తుంది. ఈ రోజున కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎవరినైతే ఇష్టపడతారో వారి ద్వారానే కాస్త ఒత్తిడి ఎక్కువ కావచ్చు. అలాగే దాచిన విషయం గురించి తెలుసుకుని దానికి ప్రత్యామ్నాయంగా మీరు చేయాల్సిన ప్రయత్నంలో అలసత్వం వహించొద్దు. వారికి తెలిసిన విషయం కొంచెమే, కానీ దాని వెనుక పర్యవసానం వారు గమనించుకోకపోయి ఉండొచ్చు. దానికి సంబంధించిన మిగతా పని ఈ రోజున మీరు పూర్తి చేయండి. వారితో ప్రేమగా మాట్లాడండి. ఇంకా ఏదైనా సమస్య వారికి ఉంటే తెలుసుకుని పరిష్కార మార్గాలను అన్వేషించడం మీ వంతుగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున వారితో మాటామంతి ముచ్చట్లు ఎక్కువగానే కనిపిస్తాయి. అవసరం అటువంటిది. అవసరం అంటే వారికి సంబంధించిన సమస్యను పరిష్కరించే అవసరమే. జీవిత భాగస్వామి పట్ల మీ యొక్క తీరు ఈ రోజు మారొచ్చు. ఇంతవరకు మీరు చేసిన నిర్లక్ష్య వైఖరి ధోరణి ఇక మీదట చేయొద్దు. మీకోసం వాళ్ళు చేసే త్యాగాలు కానివ్వండి, వారు చేసే కష్టం కానివ్వండి, సుఖం కానివ్వండి, ఏదైనా వారికి ఉన్న శ్రమ అంతటినీ కూడా మీపైనే అంకితం చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు గుర్తించండి. వారితో కంటికి కానరాని దూరాన్ని తొలగించండి. వ్యాపార లావాదేవీలు, ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా ప్రతి పని ఈ రోజు అనుకూలిస్తుంది. ఆర్థికంగా లాభం ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, ధనం సంబంధిత వ్యాపారం చేస్తున్న వారు ఈ రోజున వేగాన్ని పుంజుకుంటారు. పెట్టుబడులు కూడా కొంతకాలం వాయిదా వేయండి. మీరు కాస్త ఆలోచించి రూపాయిని కూడా నష్టంలోకి జమ చేయొద్దు. ఈరోజు పెట్టుబడులకి అనుకూలం కాదు, ప్రతికూల సమయం కావున జాగ్రత్తగా ఉండండి. నష్టం జోలికి వెళ్లొద్దు.
నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.